Hello students, how are you all? I hope all are doing well, okay? Today మన టాపిక్ ఏంటి అంటే ఎక్సెప్షన్స్ ఇన్ అయనైజేషన్ పొటెన్షియల్. ప్రీవియస్ క్లాస్లో మనం అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ నౌ ఎక్సెప్షన్స్ ఇన్ అయనైజేషన్ పొటెన్షియల్. ఈ ఎక్సెప్షన్స్ కూడా ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారండి. ఎందుకు పెల్లాడియం అనేది మోస్ట్ స్టేబుల్ సిల్వర్తో కంపేర్ చేస్తే అన్నట్లు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఈరోజు మనం రెడ్యూస్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఎక్సెప్షన్స్ ఇన్ అయనైజేషన్ పొటెన్షియల్, పెల్లాడియం, సిల్వర్. ఒకసారి మనం పీరియాడిక్ టేబుల్ చూసుకున్నట్లయితే వన్స్ చూడండి, ఇక్కడ పెల్లాడియం. మనం అయనైజేషన్ పొటెన్షియల్ ఇన్ జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ ఏం జరుగుతుంది? లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ అనేది తగ్గుతూ ఉంది. అటామిక్ సైజ్ అనేది తగ్గడం వల్ల ఏం జరుగుతుంది? అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. ఇది మనకు తెలుసు కదా, అటామిక్ సైజ్ ఎప్పుడైతే తగ్గుతుందో అయనైజేషన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి పెల్లాడియం అనేది ఉంది. అప్పుడే ఏం కావాలి? పెల్లాడియం ఈజ్ లెస్ దాన్ సిల్వర్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పెల్లాడియం ఈజ్ గ్రేటర్ దాన్ సిల్వర్. ఇది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. IP1లో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చూస్తున్నాం IP1లో మనం చూసుకున్నట్లయితే పెల్లాడియం ఈజ్ గ్రేటర్ దాన్ సిల్వర్ అంటున్నారు. వై? బికాజ్ ఆ రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పెల్లాడియం అటామిక్ నెంబర్ ఎంత? 46. సిల్వర్ అటామిక్ నెంబర్ 47. మన కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4d10 5s0 దేనికి? పెల్లాడియంకి. సిల్వర్కి చూసుకున్నట్లయితే 4d10 5s1. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైతే ఇక్కడ ఫుల్ ఫిల్డ్ ఉన్నా, హాఫ్ ఫిల్డ్ ఉన్నా, డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఉన్నా మోస్ట్ స్టేబుల్ అని. ఇక్కడ ఏముంది? 4Dలో ఫుల్ ఫిల్డ్ 4d10 కదా, ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది 4d10 కదా. అప్పుడు ఇది మోర్ స్టేబుల్. పెల్లాడియం అనేది సిల్వర్తో పోలిసి ఇక్కడ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 5s1. ఇక్కడ డూప్లెట్ కాన్ఫిగరేషన్ లేదు, ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ లేదు, అండ్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కూడా లేదు. సిల్వర్తో పోలిస్తే, ఏజీతో పోలిస్తే పీడీ అనేది మోస్ట్ స్టేబుల్. మోస్ట్ స్టేబుల్ ఉంటే మనం ఏం చేయాలి? అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ యూజ్ చేయాలి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం కోసం. అది అన్నమాట. ఇక్కడ దాని రీజన్ ఏంటి అంటే పెల్లాడియం ఈజ్ గ్రేటర్ దాన్. వై? బికాజ్ పెల్లాడియం హ్యావింగ్ ఫుల్ ఫిల్డ్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్, సిల్వర్ హ్యావింగ్ ఓన్లీ 5s1 కాన్ఫిగరేషన్. అదేంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే IP1లో. కానీ ఇప్పుడు మనం IP2లో చూసుకున్నట్లయితే, కమింగ్ టు ద IP2 ఈజ్ టోటల్లీ డిఫరెంట్, టోటల్లీ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే IP2 అంటే మనకేంటమ్మా అర్థం? ఒక ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం IP1 దగ్గర నుంచి, అవునా? IP1 నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? IP2లో ఈ 5s1 వెళ్ళిపోయి 4d10 స్టేబుల్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది సిల్వర్కి. ఎక్కడ? IP2లో. ఓకేనా? ఇక్కడ 4d10 కాస్త ఏమవుతుంది? 4d9 అవుతుంది. అంటే ఇక్కడ ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ లేదు, 1 ఎలక్ట్రాన్ తగ్గిపోయింది కదా. ఇది ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కాదు. ఇక్కడ 5s1 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం వల్ల ఏజీకి ఏమొచ్చింది? ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అప్పుడు టోటల్గా రివర్స్ అవుతుంది. IP1లో అయితే పీడీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏజీ. IP2లోకి వచ్చే లోపల ఏం జరుగుతుంది? పీడీ ఈజ్ లెస్ దాన్ ఏజీ. దిస్ ఈజ్ వన్ ఎక్సెప్షన్ కేస్. కమింగ్ టు ద క్యాడ్మియం అంటే ఇండియంకి కూడా సేమ్ అన్నమాట. క్యాడ్మియం అటామిక్ నెంబర్ ఎంత? 48. ఇండియం అటామిక్ నెంబర్ 49. మనం పీరియాడిక్ టేబుల్ వైడ్ ఏం జరుగుతుంది? లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోవాలి. ఎందుకంటే
అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం సో అది ఇన్ జనరల్గా అనమాట. కానీ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని చూసుకున్నట్లయితే cadmium హ్యావింగ్ డూప్లెట్ కాన్ఫిగరేషన్ సి. ఓకే, సో ఇండియం హ్యావింగ్ 5p1 electronic configuration. Last valence electron present in IP1. సో IP1లో మనం చూసుకున్నట్లయితే cadmium is greater than indium. Why? Because cadmium is fulfilled with duplet configuration. Duplet configuration means most stable, no? సో మోస్ట్ స్టేబుల్ అయితే ఏమవుతుంది, ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి మనం ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో IP1 CD ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియం. ఓకే, సో నెక్స్ట్ IP2లో చూద్దామా. IP2లో చూసినట్లయితే మనకు తెలుసు కదా, IP1 నుంచి 1 ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేస్తే IP2 వచ్చేస్తుంది. IP2 సో అప్పుడు 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ 5p1 ఎలక్ట్రాన్ అనేది వెళ్ళిపోతుంది. IP2కి వచ్చే లోపల 5s2 దిస్ ఈజ్ అ డూప్లెట్ కాన్ఫిగరేషన్ కదా. సో ఇండియంకి మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది, ఓకే. సో ఇక్కడ వచ్చే లోపల 5s2 కాస్త IP2కి వచ్చే లోపల ఏం జరుగుతుంది, 5s1 అయిపోతుంది. ఓకే, సో వెన్ కంపారిజన్ టు cadmium ఇండియం ఈజ్ మోస్ట్ స్టేబుల్ ఎప్పుడు IP2లో అనమాట. ఓకే, సో ఇది అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ Hg అండ్ Tl, మెర్క్యూరీ అండ్ థాలియం. సో మనం పీరియాడిక్ టేబుల్లో ఒకవేళ మీకు ఐడియా లేకపోతే వన్స్ ఇక్కడ చూడండి, Hg అండ్ థాలియం. సీ దిస్ హియర్, Hg థాలియం. Hg అండ్ Tl చూసుకున్నట్లయితే Hg మీన్స్ మెర్క్యూరీ అండ్ థాలియం. మెర్క్యూరీ ఎలక్ట్రాన్ అటామిక్ నెంబర్ 80, థాలియం అటామిక్ నెంబర్ 81. సో ఇది కూడా సేమ్ యాస్టీస్, ఈ 3 ఎక్సెప్షన్స్ అనేవి సేమ్ యాస్టీస్గా ఉంటాయి. సో మెర్క్యూరీ ఈజ్ ప్రజెంట్ విత్ డూప్లెట్ కాన్ఫిగరేషన్, థాలియం ఈజ్ ప్రజెంట్ విత్ P1. సో డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఇన్ IP1లో ఇది మోస్ట్ స్టేబుల్. సో అందుకు మనం ఏం చెప్తున్నామంటే Hg ఈజ్ గ్రేటర్ దాన్ Tl. అదేవిధంగా మనం IP2కి వస్తే 1 ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేసేస్తాం కదా, 1 ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, క్వైట్ ఆపోజిట్. IP1కి IP2కి క్వైట్ ఆపోజిట్. Hg ఈజ్ లెస్ దాన్ Tl. వై? బికాజ్ ఈ 6p1 వెళ్ళిపోయి ఇక్కడ 6s2 వస్తుంది. సో 6s2 డూప్లెట్ కాన్ఫిగరేషన్ కదా, సో ఇది మోస్ట్ స్టేబుల్ అవుతుంది, దీనికి స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఇది ఒక ఎక్సెప్షన్. సో ఇంకొక ఎక్సెప్షన్ అనేది మనం చూద్దాం. ఓకే, దెన్ థర్డ్ ఏ గ్రూప్లో ఎలిమెంట్స్ ఎక్సెప్షన్స్ ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ఆ 3 ఎక్సెప్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ కదా. సో ఇప్పుడు మనం థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఎక్సెప్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఎలా ఇది ఉంది చూద్దాం. అక్కడైతే మనం ఏం చూసుకున్నాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వచ్చే లోపల కొంచెం డిఫరెంట్, అదేందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఇవన్నీ ఏంటి అంటే పీరియడ్స్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్ అండ్ సిక్స్త్ పీరియడ్. ఓకే, సో థర్డ్ పీరియడ్లో మనకి ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయి, బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం. ఇన్ జనరల్ మనకేం తెలుసు, జనరల్గా టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది పెరుగుతుంది. రేడియస్ అంటే సైజే కదా, పైనుంచి కిందికి అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది. సైజ్ అనేది పెరగడం వల్ల ఏం జరుగుతుంది, అయనైజేషన్ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది కదా. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ మీన్స్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ డిక్రీజెస్. ఇది మనకి ఇన్ జనరల్గా IP1లో అయితే బోరాన్ ఈజ్ గ్రేటర్ దాన్ అల్యూమినియం ఈజ్ గ్రేటర్ దాన్ గాలియం ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియం ఈజ్ గ్రేటర్ దాన్ థాలియం ఇన్ జనరల్గా అయితే. కానీ దిస్ ఈజ్ రాంగ్. వై ఇట్ ఈజ్ రాంగ్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. బోరాన్కి అటామిక్ రేడియస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపారిజన్ టు థాలియంకి అయనైజేషన్ ఎనర్జీ అనేది అటామిక్ రేడియస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఎక్సెప్షన్స్ ఏంటో చూద్దాం. సో ఇదైతే మనం తప్పు అని చెప్తున్నాం కదా, ఇది ఎందుకు కరెక్టో చూద్దాం. బోరాన్ ఈజ్ గ్రేటర్ దాన్ అల్యూమినియం, ఈ రెండు కామన్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ
అల్యూమినియం ఈజ్ లెస్ దాన్ గాలియం. వై? బికాజ్ ఎందుకు ఇది ఎక్కువగా ఉంది అంటే, సో ఐపీ వాల్యూ ఆర్ డిఫర్ బై ఓన్లీ యూనిట్స్. ఓకే, సో ఒక క్రిస్టల్ స్ట్రక్చర్లో ఓన్లీ బై ద యూనిట్స్ కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ గాలియం ఈజ్ లెస్ దాన్ ఇండియం. సో అది ఏంటో చూద్దాం. ఇక్కడ 579 కిలోజౌల్ పర్ మోల్. దిస్ ఈజ్ ఫర్ గాలియం. అల్యూమినియంకి చూసుకున్నట్లయితే 577 కిలోజౌల్ పర్ మోల్. సో ఇది అనేటివి క్రిస్టల్ స్ట్రక్చర్లో లిటిల్ బిట్ డిఫరెన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అల్యూమినియంతో కంపేర్ చేస్తే గాలియంకి క్రిస్టల్ స్ట్రక్చర్లో ఎంత వాల్యూ అనేది ఇంక్రీజ్ ఉంది. సో వెన్ కంపారిజన్ టు దిస్ వన్ 577 to 579 కిలోజౌల్ పర్ మోల్. సో ఇంత తక్కువ డిఫరెన్స్ ఉండడం వల్ల ఒక స్మాల్ ఎక్సెప్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో లిటిల్ బిట్ మోర్ దాన్ IP1 దాన్ అల్యూమినియం. ఓకే, సో మీకు అర్థమవుందా? గాలియం కన్నా లిటిల్ బిట్ అల్యూమినియం కన్నా గాలియం అనేది లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ మనం చెప్పినాం కదా, క్రిస్టల్ స్ట్రక్చర్లో ఈ కొంచెం అనేది డిఫరెన్స్ వల్ల మనకు ఇక్కడ ఎక్సెప్షన్ అనేది జరిగింది. అల్యూమినియం ఈజ్ లెస్ దాన్ గాలియం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గాలియం ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియం. దిస్ ఈజ్ అ కామన్. ఓకే, సో దిస్ ఈజ్ అ కామన్ యాక్చువల్లీ. సో వన్ సెకండ్. ఓకే, సో నెక్స్ట్ ఇండియం ఈజ్ లెస్ దాన్ థాలియం. వై? బికాజ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బోరాన్ ఫ్యామిలీలో 2 ఎక్సెప్షన్స్. గాలియం ఈజ్ అ 1 ఎక్సెప్షన్, థాలియం ఈజ్ 1 ఎక్సెప్షన్. గాలియం అంటే ఏంటి? క్రిస్టల్ స్ట్రక్చర్లో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉండడం వల్ల అల్యూమినియం కన్నా ఐపీ వాల్యూ దీనికి గాలియంకి ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థాలియం ఆల్సో 1 ఎక్సెప్షన్. సో థాలియం ఎందుకు ఎక్సెప్షన్ అంటే థాలియం ఈజ్ ప్రజెంట్ ఇన్ 6th పీరియడ్ అంటే ఇక్కడ ఉంది కదా 6th పీరియడ్లో ఏముంది? లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంది. ఓకే, సో లాంథనైడ్ కాంట్రాక్షన్, డ్యూ టు ద లాంథనైడ్ కాంట్రాక్షన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇన్నర్ షెల్స్ ఉంటాయి కదా, ఇన్నర్ షెల్స్లో పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల డిస్పర్స్డ్ షేప్ అండ్ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఇక్కడ థాలియం ఏం జరుగుతుంది? థాలియం ఉంది కదా ఇక్కడ 6th పీరియడ్లో. సో సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. పూర్ షీల్డింగ్ మనం లాంథనైడ్ కాంట్రాక్షన్ ఆల్రెడీ క్లాసెస్ అనేది డిస్కస్ చేసేసాం. సో 4f ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రజెంట్ ఉంటాయి. 1 సిరీస్. సో 4f ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. 4f ఎలక్ట్రాన్స్ అనేటివి ఇవన్నీ ఆర్బిట్స్ అనుకున్నట్లయితే 4f ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఇది షీల్డింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయదు కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఐపీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో డ్యూ టు ద 4f ఎలక్ట్రాన్స్ లాంథనైడ్ కాంట్రాక్షన్, సో ఇండియం ఈజ్ లెస్ దాన్ థాలియం. ఓకే, అర్థమైందా? సో వెరీ సింపుల్ వేలో ఏంటంటే థాలియంకి లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అటామిక్ సైజ్ అనేది తగ్గిపోతుంది. అటామిక్ సైజ్ తగ్గిపోవడం వల్ల అయనైజేషన్ ఎనర్జీ ఐపీ వాల్యూ అనేది పెరిగిపోతుంది కదా. సో దట్ ఈజ్ ఎ ఎక్సెప్షన్ హియర్. ఓకే, సో ఇప్పుడు బోరాన్ ఫ్యామిలీలో ఎన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి? ఒకటి గాలియం ఒకటి ఉంది, ఒకటి థాలియం ఉంది. ఇదేమో క్రిస్టల్ స్ట్రక్చర్లో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉండడం వల్ల థాలియం అయితే లాంథనైడ్ కాంట్రాక్షన్, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అండ్ డిస్పర్స్డ్ షేప్ వల్ల ఇక్కడ 1 ఎక్సెప్షన్ అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ 4th A గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి చూద్దాం. 4th A గ్రూప్ ఎలిమెంట్స్లో కూడా సేమ్ యాస్టిస్ ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ 6th పీరియడ్లో, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 4th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి? కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్.
ఓకే, సో టాప్ టు బాటమ్ ఏం జరగాలి, అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. అది కదా మన కామన్ ఫ్యాక్టర్. మనం కామన్గా ఆ విధంగా చెప్పుకుంటాం, పైనుంచి కిందికి సైజ్ అనేది పెరుగుతుంది, అయనైజేషన్ పొటెన్షియల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది జనరల్. కార్బన్ ఈజ్ గ్రేటర్ దాన్ సిలికాన్, సిలికాన్ ఈజ్ గ్రేటర్ దాన్ జర్మేనియం, జర్మేనియం ఈజ్ గ్రేటర్ దాన్ టిన్, టిన్ ఈజ్ గ్రేటర్ దాన్ లెడ్. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్. సో ఇక్కడ వన్ ఎక్సెప్షన్ అనేది ఉంది. ఓకే, దట్ ఈజ్ లెడ్. లెడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్, ఎక్కడ ప్రజెంట్ అయింది, 6th A గ్రూప్. ఓకే, 6th పీరియడ్లో ప్రజెంట్ అయింది. అవునా, 6th పీరియడ్లో ప్రజెంట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఉంది కదా. లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ఏం జరుగుతుంది, పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అండ్ డిస్పర్స్డ్ షేప్ వల్ల ఏం జరుగుతుంది, అటామిక్ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అటామిక్ రేడియస్ అనేది తక్కువ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, ఐపీ వాల్యూ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే అటామిక్ రేడియస్ ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఎనర్జీ అనేది యూజ్ చేయాలి కదా. సో దట్ ఈజ్ ఏ ఎక్సెప్షన్ ఫోర్త్ ఏ గ్రూప్లో. ఓకే, కార్బన్ ఫ్యామిలీలో. సో నెక్స్ట్ ఇంకొక ఎక్సెప్షన్ అదేంటి అంటే కాయినేజ్డ్ ఎలిమెంట్స్. సో అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్డర్ ఆఫ్ కాయినేజ్ మెటల్స్. కాయినేజ్ మెటల్స్ ఎక్కడ ఉంటాయి, ఏవేవి ఉంటాయి మనం చూసుకుందామా. సో ఫస్ట్ బి గ్రూప్లో కాయినేజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సిరీస్ కాపర్, సిల్వర్, గోల్డ్. కాపర్, సిల్వర్, గోల్డ్. ఓకే, సో మనకి పైనుంచి కిందికి టాప్ టు బాటమ్ ఏం జరుగుతుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. వై, బికాజ్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. సో ఇది మన జనరల్గా ఆర్డర్ అనుకుంటాం, బట్ దిస్ ఈజ్ వెరీ రాంగ్ స్టూడెంట్స్. ఓకే, సో మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. సో copper is greater than silver, silver is less than Au, I mean gold. Why, because this is also present in the 6th period. 6th పీరియడ్లో ఏం జరుగుతుంది, లాంథనైడ్ కాంట్రాక్షన్ జరుగుతుంది కదా. సో వెన్ కంపారిజన్ టు సిల్వర్, దిస్ ఈజ్ వెరీ లెస్ అయనైజేషన్, మోర్ అయనైజేషన్ ఎనర్జీ మనం ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఎక్సెప్షన్. సో కాపర్కి నార్మల్గా ఉంటుంది అండ్ సిల్వర్కి నార్మల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చే లోపల మనం అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ యూజ్ చేయాలి వెన్ కంపారిజన్ టు సిల్వర్. వై, బికాస్ దిస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద లాంథనైడ్ సిరీస్ 6th పీరియడ్లో ప్రజెంట్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. ఇవన్నీ ఎక్సెప్షన్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కొన్ని ఎక్సెప్షన్స్. సో ఇంకొక ఎక్సెప్షన్ ఏంటి అంటే 1C సడన్ జంప్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సడన్ జంప్ అనేది జరుగుతుందన్నమాట. అది ఎలా సడన్ జంప్ అనేది జరుగుతూ ఉందంటే 1C సోడియం మనం తీసుకున్నాం. ఓకే, సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2 2s2 2p6 3s1. ఓకే, సో ఇప్పుడు మీన్స్ IP1, దిస్ ఈజ్ అ IP1 అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయాలి. IP2కి వచ్చే లోపల ఏం జరుగుతుంది, ఇక్కడ ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంది, రైట్. సో IP1లో ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ అ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. IP2 వచ్చే లోపల మనము ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేయాలి కదా. ఎలక్ట్రాన్ అనేది రిమూవ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది, IP2 వచ్చే లోపల మోర్ స్టేబుల్. వై, బికాజ్ దిస్ ఈజ్ అ ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్ కదా, 2p6. సో ఇక్కడ వచ్చే లోపల ఏం జరుగుతుంది అంటే ఫుల్ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇది మోస్ట్ స్టేబుల్. స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం IP వాల్యూ అనేది ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో సడన్ జంప్, దీనికి నేను సడన్ జంప్ అని ఎందుకు అంటున్నానంటే IP1కి అండ్ IP2కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వై, బికాస్ దిస్ ఈజ్ అ నార్మల్ వ్యాలెన్సీ షెల్, బట్ ఇక్కడ మనకి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట. వన్స్
నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ IP1, IP2, IP3, IP4. ఇక్కడ మనం వాల్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 900 వాల్యూ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ 170 ఓకే, సో 1760 ఇక్కడ వాల్యూ ఉంది అనుకుందాం. బట్ ఇక్కడ IP3కి వచ్చే లోపల ఏం జరుగుతుంది, 18,670. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, సడన్ జంప్ అనేది జరిగిందని మనకు అర్థమవుతుంది. 900 చూడండి చాలా తక్కువ, ఇక్కడ నుంచి ఇక్కడికి 1760 కొంచెం తక్కువ వాల్యూ. బట్ 1700 నుంచి 18,000 వాల్యూ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది కదా, అంటే ఎక్కువ ఎనర్జీ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. మనకు అప్పుడే అర్థమవుతుంది ఏంటి అంటే ఇక్కడ సడన్ జంప్ అనేది జరిగింది. IP1, IP2, IP3కి వచ్చే లోపల వాల్యూ అనేది ఎక్కువ జరిగింది అంటే ఏంటని అర్థం, ఇక్కడ మోర్ స్టేబుల్ యాటమ్ అనేది ఉందని అర్థం, ఎలిమెంట్ అనేది ఉందని అర్థం. ఓకే, సో అప్పుడు మనం కన్సిడర్ చేస్తే ఒక ఎక్స్ అనే యాటమ్ అనేది ఏ వ్యాలెన్సీ ఏ గ్రూప్కి చెందినది ఉంటుంది అంటే IP2, అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, వ్యాలెన్సీ అనేది 2 ఉంటుందని అర్థం. ఓకే, సో వ్యాలెన్సీ 2 అంటే ఏమొస్తుంది, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అనేటివి ఉన్నాయన్నట్టు. ఒక ఎక్స్ యాటమ్ తీసుకొని దాని వాల్యూస్ అనేది ఎగ్జామ్లో అడిగినప్పుడు ఒక్క దగ్గర సడన్ జంప్ అనేది ఉంటుందన్నమాట. ఆ సడన్ జంప్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ అనేది దీని వ్యాలెన్సీ ఎంతో మనం చెప్పచ్చు. సో దీన్ని మనం X2గా కన్సిడర్ చేస్తున్నాం, అంటే 2 ఈజ్ ద వ్యాలెన్సీ. 2 వ్యాలెన్సీ ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఓకే, సో కొన్నిసార్లు ఈ విధంగా ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇటువంటి ట్రిక్ కూడా మనకి యూస్ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ స్టూడెంట్స్, ఎక్సెప్షన్స్ ఇన్ అయనైజేషన్ పొటెన్షియల్. సో ఇంకా ఎవరికైనా ఈ ఎక్సెప్షన్స్లో డౌట్స్ ఉన్నా కానీ, ఏవైనా క్వశ్చన్స్ కావాలన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే న్యూ సబ్స్క్రైబర్ అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దెన్ నేను అప్పుడు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ లింక్ ద్వారా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే.